ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. తాళి కట్టండి. ఏంటి వైశాలి, ఎందుకు ఆపమన్నావు? ఈవిడెవరు? ఈవిడ ఎవరో ఇదిగో మీ కోడలే చెప్తుంది. చెప్పు చంద్రిక, ఈవిడెవరు? డాక్టర్. డాక్టరా? డాక్టర్ ఏంటి? చంద్రిక, ఏంటిదంతా? ఏంటి డాక్టర్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వైశాలి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజాలు అందరికీ తెలియాలి కదా, అందుకే తీసుకొని వచ్చాను. నిజాలా? ఏంటా నిజాలు? అబ్బే అదే లేదండి, అదే లేదు. వైశాలి, మనం తర్వాత మాట్లాడదాం. ఏమండి, ముందు మీరు తాళి కట్టండి. నువ్వు లోపలికి వెళ్ళు వైశాలి, వెళ్ళు. డాక్టర్ గారు, ముందు మీరు వెళ్ళిపోండి, తర్వాత చెప్తాను. ఆగు చంద్రిక, నిజం తెలుసుకోకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకుంది కాకుండా అవతల భరత్ గారి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. చూడు వైశాలి, ఇప్పుడు అనవసరంగా నువ్వు ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. ఇక్కడ పెళ్లి జరుగుతోంది. ఏమన్నా ఉంటే పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ వెళ్ళు. అలా చూస్తారేంటండి? ముందు తాళి కట్టండి. రండి, కట్టండి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. మీరు తాళి కట్టండి. ఆగండి భరత్ గారు.
మీరు పొరపాటున కూడా రుద్రాణి మెళ్ళలో తాళి కట్టడానికి వీల్లేదు. మీరే కనుక అలా తాళి కట్టారంటే చంద్రిక జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసినట్టే. వైశాలి, నీకు ఆల్రెడీ చెప్పాను అనవసరంగా ఇక్కడ ఇష్యూ చేయొద్దు అని. ముందు నువ్వు పద. ఆగు చంద్రిక, నీకు తెలియాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నట్టుగా నీకు క్యాన్సర్ లేదు. చంద్రికకి క్యాన్సరా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూడండి భరత్ గారు, ఇదిగో ఈ డాక్టర్ చంద్రికకి క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పింది. అది నిజం అనుకొని ఈ పిచ్చిది మీకు రుద్రానికి పెళ్లి చేయటానికి ప్లాన్ చేసింది. ఏం మాట్లాడుతున్నావు వైశాలి? నాకు క్యాన్సర్ ఉందని ఆవిడ అబద్ధం చెప్పడం ఏంటి? నీకు రిపోర్ట్స్ చూపించాను కదా. ఆ రిపోర్ట్స్ అన్ని అబద్ధం. ఈ డాక్టర్ ఎవరు తెలుసా? ఇదిగో ఈ రుద్రానికి చాలా క్లోజ్ ఫ్రెండ్. చెప్పండి డాక్టర్, చెప్పండి. నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పంటావా? రుద్రాణి, ఇప్పుడు నీ బండారమంతా బయటపడిపోయింది. ఇప్పుడు నీ అంతట నువ్వే నిజం చెప్పు. నీ ఫ్రెండ్ చేత చంద్రికకి క్యాన్సర్ ఉందని చెప్పించావా లేదా? కొద్ది రోజుల్లో తను చనిపోతుంది, ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పించావా లేదా? నిజం చెప్తావా లేదా? నో, నాకేం తెలీదు భరత్. ఇదంతా అబద్ధం. ఈ పెళ్లి ఆపడానికి ఇదిగో వీళ్ళందరూ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు. ఎవరితే డ్రామా? నీ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. మీ ఇద్దరి కాల్ డేటా కూడా బయటికి తీయించాను. ప్రూఫ్లతో సహా చూపించమంటావా? ఏం డాక్టర్, మర్యాదగా మీరేనా నిజం చెప్తారా లేదంటే మీ మీద కేసు పెట్టి కోర్టు దాకా తీసుకెళ్లమంటారా? ఒక్కసారి గనక కోర్టు మెట్లు ఎక్కారంటే మీ డాక్టర్ డిగ్రీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మీకున్న లైసెన్స్ మొత్తం క్యాన్సిల్ చేపిస్తాను. అంతేకాదు, జీవితాంతం మీరు జైల్లో ఉండేలా చేస్తాను. చెప్పండి. నిజమేనండి, తను చెప్తోందంతా నిజమే. రుద్రాణి నా ఫ్రెండే. రుద్రాణి కోసమే నేను ఈ అబద్ధం చెప్పాను. రుద్రానికి మీకు పెళ్లి జరగడం కోసం చంద్రికకి క్యాన్సర్ ఉన్నట్టుగా ఫాల్స్ రిపోర్ట్స్ సృష్టించి చంద్రికని నమ్మించాను.
మరి మరి నాకు బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం? అది కూడా నేనే చేశాను. బ్లడ్ వామిటింగ్స్ అవ్వడానికి రుద్రాని టాబ్లెట్స్ ఇవ్వమని చెప్పింది. నువ్వింకా మారలేదు కదా రుద్రాణి. అత్తయ్య గారు, మీరు అలా చూస్తూ ఉంటారేంటి? మాట్లాడరేంటి? మీరు నాకు మాటిచ్చారు కదా. భరత్, తన క్యాన్సర్ అని డాక్టర్ చేత చెప్పించింది తప్పే కావచ్చు, కానీ చంద్రిక జాతకం ప్రకారం నువ్వు చంద్రిక గనక కలిసుంటే ఈ ఇంటి కీడు జరుగుతుంది. మీరిద్దరూ కలిసుంటే నీకు, చంద్రికకి, పాపకి ప్రాణగండం ఉందిరా. ఇది జ్యోతిష్యుడు చెప్పిన మాట. అదంతా అబద్ధం అమ్మా. ఏంటి స్వామి, ఏంటి మీరనేది? అవునమ్మా, మనసు చంపుకోలేక, నేను నమ్ముకున్న ఈ వృత్తికి అన్యాయం చేయలేక నా అంతటా నేనే నిజం చెప్పాలనొచ్చాను. మీరన్నట్టుగా చంద్రిక జాతకంలో ఏ దోషమూ లేదు. నేను చెప్పిందంతా అబద్ధం. ఎందుకు ఎందుకు అలాంటి అబద్ధం చెప్పారు? నా చేత అలా అబద్ధం చెప్పమని చెప్పింది మీ కోడలు చంద్రికేనమ్మా. అత్తయ్య, నాకు నిజంగా క్యాన్సర్ ఉందని నేను నమ్మాను. నేను క్యాన్సర్తో దూరం అయిపోతే భరత్ గారు ఏమైపోతారా అన్న భయంతో రుద్రానికి, భరత్కి పెళ్లి చేయాలనుకున్నాను. అయ్యో అయ్యో అయ్యో! ఆ మాట మీకు చెప్తే మీరు నమ్మరు అని తెలిసి ఇదిగో ఈ స్వామీజీ గారి చేత అబద్ధం చెప్పించాను. నేను దూరం అయిపోతే భరత్ గారు ఒంటరైపోతారేమోనన్న భయంతో ఇదంతా చేశానత్తయ్య. నన్ను క్షమించండి. ఎంత పని చేశావు చంద్రిక! అసలు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు దీనంతటికి కారణం ఇదిగో ఈ రుద్రాణియే. భరత్ ప్లీజ్, వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఇంత దూరం వచ్చాక మళ్ళీ వెనక్కి తగ్గొద్దు. ఇదిగో ఈ తాళ్ళ మెళ్ళో కట్టు. కట్టు భరత్. నువ్వు అసలు మనిషివే కాదే, రాక్షసివే. ఇంత జరిగిన తరువాతైనా నీలో మార్పు వస్తుందనుకున్నా చూడు. నాదే పెద్ద తప్పు. అసలు అసలు నువ్వు ఒక ఆడదానివేనా? నీకు సిగ్గు శరం లేదా?
నీలాంటి ఆడదాన్ని అసలు బ్రతకనివ్వకూడదే. వదలండి అసలు. ఈరోజు అసలు దీన్ని బ్రతకనివ్వను. వదలండి. కొట్టు భరత్, కొట్టు. నువ్వు కొట్టినా చంపినా నువ్వంటే నాకిష్టం. ఇదంతా నీకోసమే చేశాను భరత్. నువ్వు నాకు దక్కాలనే ఆశతోనే చేశాను. రుద్రాణి, భరత్, నువ్వు నేను చేసిన దాంట్లో తప్పును చూస్తున్నావు, కానీ నేను నీ మీద పెంచుకున్న ప్రేమని మాత్రం నువ్వు గమనించట్లేదు భరత్. నీదొక ప్రేమ. ప్రేమ అంటే ఎదుటి మనిషిని హింసించి ఏడిపించి సొంతం చేసుకోవాలని చూడడం కాదు. ఏ రోజన్నా నా మనసేంటో నీకు తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, చీ అని మొహాన ఉమ్మేసినా గాని తుడుచుకుంటూ నా వెంటే తిరుగుతున్నావు. అసలు సిగ్గులేదా నీకు? ఈ ప్రపంచంలో నీ సరదాలు తీర్చడానికి నేను తప్ప ఇంకెవరూ దొరకలేదా? నువ్వు విషం చిమ్మే నాగుపాము లాంటి దానివే. అది తెలిసి కూడా నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. పోనీ కదా అని బయటికి పోయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి. నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఒక్క క్షణం కూడా వీల్లేదు. అసలు నీలాంటి దాన్ని ఈ చుట్టుపక్కల కూడా ఉండనివ్వకూడదు. రావే. నా పేరు కూడా నీ నోట్ నుంచి రావడానికి వీల్లేదు. మళ్ళీ నువ్వు నా కంట కనిపించావంటే నరికి పారేస్తాను. రా. భరత్, నా మాట విను ప్లీజ్ భరత్. భరత్, ఒక ఆడపిల్ల చీ కొట్టినా, ఎన్నిసార్లు అవమానించినా నువ్వే కావాలని కోరుకుంటుందంటే ఆ ఆడపిల్ల మనసులో నీ మీద ఎంత ప్రేమ పెంచుకుందో ఒక్కసారన్నా నువ్వు గమనించలేకపోయావా? నువ్వు ఆడదానివా? నువ్వు ఆడదానివని చెప్పుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంకొక్క క్షణం నా కళ్ళ ముందు నువ్వున్నావంటే చెప్పు తెగేదాకా కొడతాను. పో బయటికి. వెళ్తాను భరత్. మనసు పడిన ఆడదాన్ని మెడ పట్టుకుని బయటికి నెట్టేశావు. ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టావు. ఆఖరికి నన్ను చెప్పుతో కొడతానన్నావు. చూస్తాను భరత్, నన్ను కాదని నువ్వు చంద్రికతో ఎలా సంతోషంగా ఉంటావో అది చూస్తాను. చూస్తూ ఉండు, అలాగే చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నేను చంద్రిక సంతోషంగా ఉంటాం. అది చూసి కుమ్మిలి కుమ్మిలి చద్దుగానే. చంద్రిక, పద లోపలికి. సమర భేరికే పదము దువ్వరా హడ
కదలి శత్రువే పరుగు తీయగా పదా పదా రణం ఇదే నిలయ ప్రళయ కలహమే మరణ హరణ శరణమే సురుల తరిమె తరుణమే ప్రమాదం సుధీర కథన నిలయమే సజల నయన సహితమే. ఇప్పటికైనా అర్థమైందా చంద్రిక? నువ్వు అర్థం చేసుకోకుండా మా ఇద్దరికి పెళ్లి చేయాలని చూసావు. ఇప్పుడు నిజాలు నీకు అర్థమయ్యాయి కదా? నన్ను క్షమించండి. హలో మేడం, మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటో చెప్పండి. ఆ వీరభద్రం జైలు నుంచి తప్పించుకున్నాడు మేడం.